అంతర్జాతీయ మహిళా ప్రార్థనా దినోత్సవము 20 నవంబరు 2021. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆఫ్ ప్రేయర్. ఇది ఈ ప్రార్థనా దినోత్సవము మనకి చర్చ్ ఆఫ్ గాడ్ ప్రారంభించినప్పటి నుంచి ఏడాదికి ఒకసారి స్త్రీలు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఏదో నామకార్థంగా చేస్తూ ఉంటారు, కొంత కమిటెడ్గా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా దేవుని చూచి పరిచర్య ఎలాగా మన సిద్ధాంతాల ప్రకారం జరగాలో ఆ విధంగా చేయాలి. ఈరోజు అంటే ఈరోజు మీకు ఓన్లీ గైడ్లైన్స్ ఇస్తున్నాను. అరటిపండు ఒలవబోతున్నాను మీ నోట్లో పెట్టే ముందుగా. ఇది చెప్పిన తర్వాత మీ అందరికీ అర్థమైపోతుంది. ఇంకా తర్వాత మాకొచ్చు అనేటువంటి విధానంలో సంతోషంగా ఉంటారు. మంచిదే. ఈ ఏడాది మెయిన్ థీమ్ ఏంటంటే జ్ఞాపకము చేసుకొనండి. ఆదికాండము 40:14 నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే మాటను తీసుకుని హింసింపబడుచున్నటువంటి క్రైస్తవుల కొరకు ప్రార్థించుట. ప్రేయింగ్ ఫర్ పెర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్. ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటామంటే బల్ల దగ్గరికి వెళ్ళడం కాదు. ప్రేయింగ్ ఫర్ పెర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు అనిపించుకున్నబడే వాళ్ళంతా కూడా శ్రమలు పొందుతున్నారు. మనకైతే శ్రమలు లేవు, అంతా ఆహ్లాదంగా ఉన్నాం. కరోనా వ్యాధి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మనల్ని హింసించేవారు ఎవరు లేరు, చర్చలు నడుపుకొని హింసించేవారు లేరు, అంత శోధన ఏమీ లేదు. కానీ దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ in India and also in abroad where the Christians are continuously being persecuted. ముందుగా ఈ యొక్క ప్రార్థన కూడికలు నడిపించుకునేవారు IWDP అనే కమిటీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ కమిటీ అన్నమాట. ఇంటర్నేషనల్ ఉమెన్ డే ఆఫ్ ప్రేయర్ కమిటీ ఒకటి ఉంటుంది. వీళ్ళు మనకి సమాచారం ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇందులో మీరు చూసినట్లయితే మనమంతా కూడా బైబిల్ బోధలకు లోబడాలి. వారి కోసం మనం ప్రార్థన అందరి కొరకు చేయాలి. క్రైస్తవులు హింసింపబడుతున్నారు, వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థనా దినానికి ముందు అంటే శుక్రవారము లేకపోతే ఈ లక్షవారము ఎస్తేరు కథను చదవమన్నారు. ఎస్తేరు ఏ విధముగా తన యొక్క ప్రజలను రక్షించిందో అదొకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ప్రజలను, మీ క్రైస్తవులను, మీ విశ్వాసులను, మీ స్నేహితులను కూడా వారికి సహాయ సహకారాలు అందించి వారిని విడుదల చేసే విధముగా మీరు ప్రయత్నం చేయండి మీ జీవితాల్లో అని ఎస్తేరు కథను చదవమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవులు హింసింపబడుతున్నారో ఆ సమాచారం అంతా ఇక్కడ www.opendoors.org లోను, తర్వాత barnabasfund.org లోను మీరు చూడవచ్చును. మన దేవుడు మనకు ఎప్పుడు కూడా మన అవసరాలు ముందుగానే ఆయనకి తెలుసు. రాజులు మనం పరిపాలించే వాళ్ళకి మన అవసరాలు తెలియకపోవచ్చు, కానీ మన రాజైన యేసుకు అన్నీ తెలుసు. మనం ప్రార్థిస్తూ ఉంటుంటే మనలను తన హృదయానికి దగ్గరగా తీసుకుని వస్తాడు. ఇతరులు బాధ హింసలు కూడా మనము ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూడా హింసింపబడినప్పుడు ఆ హింసకు సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ప్రేయర్ డేని 4 రకాలుగా విభజించారు పాయింట్స్. ప్రిపేర్డ్ సిద్ధపాటు, ప్రేయింగ్ ప్రార్థించుట, ప్రైజింగ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్డ్, ప్రేయింగ్, ప్రైజింగ్. దాని గురించి మెయిన్గా ప్రార్థనను కాన్సన్ట్రేట్ చేయాలి. అది మీకు ముందే చెప్పాను. సోమవారం నుంచే మీరు ప్రార్థించండి అని చెప్పాను. మరి మీరు కొంతమంది ప్రార్థించి ఉండవచ్చును, వాళ్ళకి థ్యాంక్ యూ. ఫాలో అప్ ఐడియాస్, సిద్ధపాటు, సిద్ధమైన హృదయాలు,
యేసుక్రీస్తు తన యొక్క రక్తములో మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేస్తున్నాడు, మనల్ని కడిగాడు. దేవునికి వందనాలు. అయితే మనమంతా కూడా క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో, తర్వాత దేవుని సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘములో మనల్ని దేవుడు చేర్చుకున్నాడు. అయితే మనతో పాటు మిగిలినటువంటి క్రైస్తవులు, మిగిలిన డినామినేషన్ లో ఉన్న విశ్వాసులు కూడా క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉంటారు. మనం ప్రత్యేకింపబడిన జాతిగా మనము ఉండాలని మనము చేయాలని చర్చ్ ఆఫ్ గాడ్ చెప్తుంది. మనం కిరీటాల కొరకు, అవార్డుల కొరకు మనము ప్రయత్నం చేయాలని. సిద్ధపాటు అంటే సిద్ధమైన హృదయాలను కలిగి ఉండాలి. మనం ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి భారాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉండడానికి కూడా ప్రార్థన చేయాలి మనం. దీనికి ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఇతర క్రైస్తవుల బాధల పట్ల మీరు కనికరం కలిగి ఉండండి. దేవుని అడగండి, ఆ జ్ఞానం సంపాదించండి. ప్రభు కోసము శ్రమ పడడానికి లేక హింసపడడానికి సిద్ధపాటు. మీరు కళాశాలలో చదువుతున్నా, ఉద్యోగాల్లో మీరు పనిచేస్తున్నా, లేకుంటే మీరు ప్రముఖమైన స్థానాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, లెక్చరర్లు ఏ స్థానంలో ఉన్నా మీ పనికి తగిన గుర్తింపు రాదు. కారణం ఏంటంటే మీరు క్రైస్తవులైనందుకు. మిమ్మల్ని హింసిస్తారు కూడా, కంప్లైంట్లు పెడతారు. క్రైస్తవులు కూడా కొంతమంది క్రైస్తవులు హింసిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకడు ఎదుగుతూ ఉంటుంటే మిగతా వాడు లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగా మామూలుగా బాధ పెడితే పర్వాలేదు, కానీ హింసకు కూడా గురి చేస్తారు, చంపేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి. మనకి ఎఫ్సీలకు రాసిన పత్రికలో 6:10-20లో ఉంటుంది. హింసలు వచ్చిన చోట, మీకు హింస వస్తే, అంటే హింస అంటే శోధన, బాధ, మీ కుటుంబంలో ఏదో ఒక బాధ వచ్చింది, లేకపోతే మీ సంఘంలో ఒక బాధ వచ్చింది, లేదా మీ పాస్టర్ గారికి బాధ వచ్చింది. ఆ బాధలో మీరు అందరూ సమైక్యముగా ప్రార్థన చేసి దేవుని యొక్క కృప మీ మీద ఉండే విధంగా మీరు ప్రార్థన చేయాలి. మీ జీవితంలో మీరు కొన్ని బలహీనమైనటువంటి విధానాల్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అంటే ఏ ఏరియాస్లో మీరు బలహీనంగా ఉన్నారో మీకు తెలుసు. ఆ బలహీనమైనటువంటి చోట బలపడే విధంగా, సపోజ్ ఎక్కువ ప్రార్థన చేయడము మీకు ఆసక్తి ఉండకపోవచ్చు. క్రైస్తవులే, విశ్వాసులే, చర్చ్ ఆఫ్ గాడ్ నాయకులే, లేక చర్చ్ ఆఫ్ గాడ్ సభ్యులే, లేకుంటే ఎక్కువగా మీరు చక్కగా నాలాగా విశదీకరించి చెప్పేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఏ ఏరియాస్లో మీరు బలహీనంగా ఉన్నారో ఆ ఏరియాస్లో మీరు బలపడవలసిన దానికోసం ప్రార్థన చేసుకోండి. తర్వాత ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉంది మనందరికీ. ఏదో కొద్దో గొప్ప దేవుడు ఈ కరోనా కాలంలో కొద్దిగా మనల్ని దేవుడు ఆస్వాదించాడు, బాగానే ఆస్వాదించాడు. ఇలాంటి సమయంలోనే ఇంకా విశ్వాసంలో బలపడడానికి ప్రార్థన చేయాలి. ఇతర క్రైస్తవులతో మీ సంబంధాలు బాగా ఉండాలి. వాళ్ళు అవసరం అవుతారు ఎప్పుడప్పుడు మనకి. అందువలన మేము పరిశుద్ధులం, మీ దగ్గరికి మేము చేరం. అయితే మన ఆరాధనలో వారిని దగ్గరికి రానివ్వము. మనం సెపరేట్గా వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, మంచిదే. మన ఆరాధన, మన సంఘక్రియల వరకు పర్వాలేదు, కానీ వారిని మనము ప్రతి విషయంలో కూడా దూరం పెట్టకూడదు. సంఘపు ఆరాధనలో దూరంగా పెట్టినప్పటికీ వారితో మంచి సంబంధ బాంధవ్యాలు మనము కొనసాగించే విధముగా ప్రార్థన చేయాలి. అప్పుడే అవసరమైనప్పుడు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క మద్దతు మనకు అవసరమైనప్పుడు వాళ్ళు అందిస్తారు. మనము మామూలప్పుడు ద్వేషించకూడదు. నేనేమంటానంటే, క్రైస్తవులు కాని వారిని కూడా ప్రేమించండి. యేసు గురించి చెప్పండి, మీరు వారిని ప్రేమించండి, ద్వేషించకుండా ఉండండి. ఆ విధముగా వారు అవసరమైనప్పుడు మీకు సహాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రి చర్చ్ హాల్ కట్టేటప్పుడు, ఆ స్థలం కొనేటప్పుడు హైందవులే హెల్ప్ చేశారు. ఆ చర్చ్ కట్టేవాడు క్రైస్తవుడే ఉన్నాడు కదా, తాపి మేస్త్రి హైందవుడే, విగ్రహారాధకుడే, అమ్మినవాడు అవిశ్వాసియే. అదే విధముగా మనకి అన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళు, ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చిన చైర్మన్, అప్పటి చైర్మన్ హైందవుడే. మంచి సంబంధాలు నాకు ఉండడం వల్ల పనులన్నీ చకచకా అయిపోతా ఉండేవి, ఇప్పటికే అవుతున్నాయి. ఆ విధంగా
ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యం, ఎవడో నీడు అక్కర్లేదులే నాకు అనే విధానంలో ఉంటే ఎప్పుడో వాడు అవసరం అవుతుంది, అప్పుడు నీకు పని జరగదు. దేవుని సత్యం కూర్చిన లోతైన జ్ఞానము పొందడానికి మీరు ప్రార్థన చేసుకోండి. లోతైన జ్ఞానం, నోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ ఇవన్నీ కూడా ఎంతో మంది క్రైస్తవులు హింసింపబడుతున్నారు. క్రైస్తవ మతము అనేది ఒక నేరం అని కొన్ని దేశాల్లో జైలు శిక్ష, మరణ శిక్షలు కూడా ఉన్నాయి. క్రైస్తవులు అయినందుకు చంపేసేటువంటి దేశాలు ఉన్నాయి. దేవునికి వందనాలు, మనం అలాంటి దేశంలో లేవు. క్రైస్తవులైనందుకు కిడ్నాప్ కూడా చేసేస్తారు కొంతమందిని, క్రైస్తవుల్ని. ఉత్తరప్రదేశ్లో కూడా కొంతమందిని కొట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలాగా క్రైస్తవులు జైలు శిక్ష పొందుతున్న వారు, మరణ శిక్షలో ఉన్నటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. కష్టాలను భరించడానికి ఆ కుటుంబము, తండ్రో తల్లో హాస్పిటల్కి వెళ్ళిపోయో చంపబడితే మిగిలిన వారి కొరకు మీరు ఓదార్పు కొరకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక ఒక శిక్ష పొంది, అంటే ఏ ఏ బాగా హింసింపబడిన వారికి వైద్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు. ఒక దేశంలో, ఆ దేశం పేరు చెప్పట్లేదు కానీ, ఇతర విశ్వాసాలను వదిలేసి క్రైస్తవుల్లోనికి వచ్చినందుకు మరణశిక్ష ఉంది. అది రద్దు చేశారు ఈ మధ్య కాలంలోనే. అయితే విశ్వాసము పొందినటువంటి వారిని నెలకు ఇంచుమించు 322 మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా చంపబడుతున్నారు. నెలకు 322 మంది క్రైస్తవులు చంపబడుతున్నారని అంచనా. ఎలాంటి పరిస్థితి ఉన్న దినాల్లో సొసైటీలో మనం ఉంటున్నాం. మనల్ని పరిపాలించేటువంటి నాయకులు హృదయాలు మృదువుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అమిత్ షా కానీ, మోడీ గారు కానీ మన పట్ల ప్రేమ చూపించాలి. అందుకనే కదా పత్రికా పాఠాల్లో రాయబడింది, మీ అధికారుల నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అని. తిమోతి రాసిన పత్రికలో 4:17 ఉంటుంది. అలాగే చట్టాలు కొన్ని చేస్తూ ఉంటారు. బాప్తిసం అనేది ఒరిస్సాలో అది ఫర్బిడెన్. మనం బాప్తిసాలు ఇచ్చుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, పేపర్లు వేయించుకోవచ్చు. అలాగా చట్టాలు రూపొందించే వాళ్ళు క్రైస్తవుల పట్ల కనికరము చూపించే విధముగా మనం ప్రార్థన చేయాలి. తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో హింసింపబడుతున్నటువంటి క్రైస్తవులకి దేవుని యొక్క నిజమైన బలము, విమోచన పొందే విధముగా ప్రార్థన చేయండి. కొన్ని కొత్త చట్టాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక చట్టం వచ్చింది, చర్చిలకు వచ్చే వాళ్ళందరి పేరు రాసుకుని ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది షెడ్యూల్ క్యాస్ట్, ఎంతమంది బీసీలు అని లెక్క పెట్టమన్నారు. అయితే మన రాష్ట్రంలో అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కొన్ని చోట్ల క్రైస్తవులపై, క్రైస్తవ నాయకులపై నిఘా ఉంది. చైనాలో అయితే ఆదివారం నాడు వర్షిప్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక ఇంట్లో రహస్యంగా 10-15 మంది ఆరాధన చేసుకోవడానికి కూడా వీలు లేదు చైనాలో. మన దేవునికి వందనాలు, మనం ఇంకా ఓపెన్ గానే ఆరాధించుకుంటున్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితులు రాకుండా ఉండేటువంటి విధంగా దేవుడు మనల్ని కనికరించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు క్రైస్తవులు. ఎందుకంటే ఆయా దేశాల్లో క్రిస్టియానిటీ అనేది, ఆల్ కమ్యూనిస్ట్ కంట్రీస్ లో క్రిస్టియానిటీ అనేది ఫర్బిడెన్. అలాంటి క్రైస్తవుల కొరకు, అంటే రహస్యముగా కలుసుకుని ఆరాధన చేసుకునేటువంటి క్రైస్తవులు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా వచ్చి ఏఎంఆర్ఓ, తహసీల్దారో, లేకపోతే ఎవరో కలెక్టర్ గారు వచ్చి మీరు క్రైస్తవులా కాదా అంటే, నోటికి సరైన పదాలు వచ్చే విధముగా, ఉండే విధముగా మీరు ప్రార్థన చేయండి. నిఘాలో పనిచేస్తున్న చర్చ్ నాయకుల జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. మనము హింసింపబడతా అంటే, హింసింపబడే ద్వారా మన సాక్ష్యము మన పైన పెత్తనం చేసేటువంటి అధికారులకు తెలియాలి. వారికి కూడా బైబిల్ జ్ఞానము అందుబాటులో వచ్చే విధముగా మనం ప్రార్థన చేయాలి. కొన్ని ప్రాంతాలలో COVID-19 వచ్చే వారికి సహాయ సహకారాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ అంటే వారికి సహాయ సహకారాలు కూడా కొన్ని దేశాల్లో కోవిడ్ బాధితులకు ఇవ్వలేదట. అంటే ఒక సంక్షోభం, భూకంపం వచ్చింది, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, లేకుంటే వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, ప్రజలు నష్టపోతున్నారంటే సహాయ సహకారాలు ప్రభుత్వం వారు ఇస్తూ ఉంటారు. క్రైస్తవులైనందు వారికి
వారికి సహాయం ఇవ్వరట. వారి కోసం ప్రార్థన చేయండి. అదే విధముగా నష్టముల్లోనూ కష్టముల్లోనూ ఉన్నటువంటి కోవిడ్ బాధితులు ఉన్నారు. దాంట్లో క్రైస్తవులకు సహాయం రావట్లేదు. ఆ సహాయం చేయడానికి వచ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వారి అవసరాలు తీరే విధముగా దాతలు ముందుకు వచ్చే విధంగా ప్రార్థన చేయండి. చాలా మంది క్రైస్తవులు వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉండడం వల్ల వాళ్ళు క్రైస్తవులే ఉంటారు. కానీ కొంతమంది మొదటి జనరేషన్ క్రైస్తవులు ఉంటారు. వారికి కుల బహిష్కరణ ఉంటుంది, కుటుంబ బహిష్కరణ ఉంటుంది. మన సంఘంలో అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కుటుంబాలు ఉన్నాయి. అయినా వాళ్ళు మొత్తం కుటుంబం అంతా ఎంటైర్ కుటుంబము ధైర్యంగా 22 ఏళ్ళ నుంచి ప్రభువుని ఆరాధిస్తున్న నమ్ముకునే ఉన్నారు. వాళ్ళ కుల బహిష్కరణ జరిగిన, బంధువులు బహిష్కరణ చేసిన వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఏది ఆశించి నిలబడలేదు వారు. అలాంటి వారి కొరకు, వారి సాక్ష్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తంగా 8 మంది క్రైస్తవులు ఉంటే ఒక్కళ్ళు హింసకు గురవుతున్నారు. అంటే 340 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 340 మిలియన్లు అంటే దీన్ని లక్షల్లో మార్చుకోవాలంటే ఇంటూ 10 lakhs అంటే 3,400 మిలియన్లు, 3,400 మంది హింసకు గురవుతున్నారట క్రైస్తవులు. మనకి హింస లేదు కదా, హాయిగా ఉంది, హ్యాపీ. ఒకవేళ మనం ఉద్యోగం చేసినా చేయకపోయినా ప్రభుత్వం వారు ఇచ్చేస్తున్నారు అనుకోండి, కడుపు నిండిపోతుంది. ఇంకా మిగతా పట్టించుకోం. మనకు బాధ ఏంటి? ఆ ఇంటి పక్కన ఎవడో ఏదో అయితే అంటే మనకేంటి? ఇంటి పక్కన ఏమవుతుందో కూడా కొంతమందికి తెలియదు. కొన్ని సిటీస్లో హింసింపబడుతున్న క్రైస్తవులకు సహాయం చేయండి, సహాయం కొరకు ప్రార్థన చేయండి, మద్దతు ప్రార్థన చేయండి. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సువార్త చెప్తున్నారు చాలా మంది. ధైర్యంగా వారి ధైర్యం కోసం ప్రార్థన చేయండి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసేటువంటి క్రైస్తవులకి జ్ఞానం ఉండే విధముగా ప్రయత్నం చేయండి. క్రైస్తవులందరూ ఏదో రూపంలో తమ విశ్వాసం కోసం హింసను ఎదుర్కొంటున్నారు. నేను ఇందాక చెప్పాను, మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత డబ్బున్న వాళ్ళైనా మీరు క్రైస్తవులు అంటే సమాజంలో దేశం పడతారు. ఎందుకంటే మన దేవుడే దేశింపబడ్డాడు ఈ లోకంలో. ఈ లోకం మంది కాదు. మనకు పరలోక రాజ్యం ఆయన ఇస్తున్నాడు, 1000 ఏండ్ల పాలన ఇస్తున్నాడు. మనకి ఇంకొక దేశము, పరలోక దేశం ఉన్నది. ఇది టెంపరరీ, తాత్కాలికంగా మనం పుట్టినటువంటి దేశాల్లో మనం జీవించాలి. అయితే జీవిస్తున్నంత కాలంలో ప్రతి క్రైస్తవులు ఏదో రూపంలో హింసను వారి విశ్వాసం బట్టి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మనకు ఎదురయ్యేటువంటి వ్యతిరేకతలకు వ్యతిరేకంగా మన విశ్వాసం కోసం ప్రతి ఒక్కరు కూడా నిలబడడానికి ధైర్యం కోసం ప్రార్థన చేయాలి. ఏదో కాకరకాయ కేకరకాయ అన్నట్లు శోధన వచ్చినప్పుడు యేసుప్రభు ఎవరో తెలియదు, మాకు ప్రార్థన అక్కర్లేదు అనుకునే క్రైస్తవులు కూడా ఉంటారు. ఒక కీడు జరిగితే ఇంట్లో చర్చికి వెళ్ళే మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకు యేసుప్రభు వద్దులే అనే వాళ్ళు ఉంటారు. మీ కుటుంబాల్లో కూడా ఉండవచ్చు అటువంటి వారు. మీ విశ్వాసాన్ని పంచుకోవడానికి కష్టమైన పరిస్థితులు ఉన్నాయా మీ చుట్టుపక్కల? ఉంటే ప్రార్థన చేయండి. క్రైస్తవ విశ్వాసాలు జనాదరణ పొందిన అభిప్రాయము చట్టానికి విరుద్ధంగా ఉన్న సమస్యలు మీ దేశంలో ఉన్నాయా? అంటే క్రైస్తవులుగా మనము చలామణి అవ్వడానికి విరుద్ధమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి పోయే విధంగా, సపోజ్ బాప్తీసాలు ఇస్తే జైలేసేస్తాము, బాప్తీసం పొందిన వాళ్ళు చర్చ్కి వెళ్తే మిమ్మల్ని మీ రిజర్వేషన్ తీసేస్తామనే చట్టాలు మనకే ఉన్నాయి. మన రాష్ట్రంలో లేవు కానీ పక్కన ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశంలో పలు రాష్ట్రాలలో అనేక నిబంధనలు ఉన్నాయి. క్రైస్తవులకు వెలుసుబాటు వచ్చే విధంగా అలాగా మీరు ప్రార్థన చేయండి. మనల్ని కీడు చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, క్రైస్తవులను హింసించేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, వీరందరి మీద కఠినమైనటువంటి క్రోధము చూపించేటువంటి దేవుడు, మన దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు, మన పక్షముగా యుద్ధం ఆడువాడు ఆయనే. మనము ఏ విషయంలోనూ సంకోచించకుండా ప్రతి విషయంలో కూడా మనము దేవుని స్తుతించాలి. ఇప్పటికే యుద్ధంలో మనము
ఎంతకాలం బతికున్నామంటే యుద్ధంలో మనము గెలిచాం. ఎప్పుడూ ఆయన మనల్ని వదలడు. ఆయనతో సహవాసంలో ఉన్నాం. ప్రతి కన్నీటి బిందువును ఆయన వదిలివేస్తాడు. ఆ నూతన యెరూషలేములో, నూతన పట్టణంలో దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనకు వేరే లోకం ఉంది. స్వేచ్ఛగా ఆయన్ని మనం ఆదరించగలుగుతాము. కనుక దేవుని ఎప్పుడు కూడా మీరు స్తుతించండి. దేవుని స్తుతించండి. మనలను పాపపు బానిసత్వము నుండి దేవుడు విడిపించి ఉన్నాడు. ఈ లోకంలో ఈ మనుషులకు హింస నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడని నమ్మండి. ఇది అశాశ్వతమైనటువంటి హింస, బాధ, శోధన, రోగము అశాశ్వతమైనది. క్రీస్తు నామం బట్టి ఆ హింసించబడే వారి మీద దేవుని ఆత్మ ఉంటుందని మీరు గమనించండి. దేవునికి వందనాలు తెలియజేయండి. ఫాలో అప్ యాక్షన్స్ అంటే ఈ 20వ తారీఖు నాడు వీటన్నిటి గురించి మీరు ప్రార్థన 20నే చేయక్కర్లేదు. ఈవేళ నుంచి మొదలెట్టండి. ఈవేళ రేపు మీ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా చేసుకుంటుంటే సంవత్సరం పొడుగునా డిసెంబర్ నెల, జాన్యువరి నెల, ఫిబ్రవరి నెల గోల్డెన్ బెల్స్‌నే చదవరు ఇస్తే. చదివి అందరికీ చెప్పాలి. అలాంటివి ఏమీ లేవు కదా మన దగ్గర. కనుక మనము బాగా చదువుకుంటే ఈ ప్రార్థనా క్యాలెండర్ కూడా మీకు ఇవ్వబడుతుంది. అది నెట్‌లో కూడా ఉన్నది. మీరు బహుజాగరూకులై ఉండండి. ఎల్లప్పుడూ పరిశుద్ధుల కోసం మీరు ప్రార్థించండి. పరిశుద్ధులంటే యేసు ప్రభు రక్తంలో ఉన్నటువంటి వాళ్ళు. మీ అందరికీ ఉమెన్స్ డే అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ ప్రేయర్ డే సందర్భంగా మీ పాస్టర్ గారుగా నేను మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు ప్రేరేపింపబడినటువంటి స్త్రీలు హింసింపబడుతున్నటువంటి క్రైస్తవుల కొరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి లెసన్‌లో